నమస్కారం అండి. మేము కడప జిల్లా ప్రొద్దుటూరులో 15వ వార్డులో నివసిస్తున్నాము. మాకు అమ్మఒడి పడిందండి. గత ప్రభుత్వంలో ఒకరికే పడింది. ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చేసి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు పడింది. 30,000 మా అకౌంట్లో జమ అయింది. నాకు భర్త లేడు. పిల్లలకి చదివించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు 2 పిల్లలకి 30,000 జమ చేసింది. ఆ డబ్బులతో పిల్లల్ని చదివించుకోవడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. మీరు అందించిన ఈ 30,000తో నా పిల్లలకు బాగా చదువు చెప్పించుకోగలుగుతాను. థ్యాంక్ యూ సార్. నా పేరు షారూన్ రోజా. సొంత నూతలపాడు నియోజకవర్గం, చేమకుర్తి మండలం, మూవారిపాలెం. చంద్రబాబు గారు స్కూల్ ఓపెనింగ్ రోజే మీకు తల్లికి వందనం వేస్తానని చెప్పేసి తల్లులందరికీ చెప్పారు. తను చెప్పిన మాట ప్రకారం అమౌంట్ మాకు వచ్చాయి అందుబాటులోకి. నేను చేమకుర్తికి వెళ్ళాను అమౌంట్ తెచ్చుకుందామని బ్యాంకుకి. అక్కడ మొత్తం రద్దీగా ఉంది. తల్లులను అడిగాను, మీ పిల్లలకి ఏమన్నా అమౌంట్ వచ్చాయంటే మాకు 3 పిల్లలకు వచ్చాయి, మాకు 2 పిల్లలకు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మా బాబుకి అమ్మఒడి రాలేదు. చాలా బాధ వేసింది నాకు. కానీ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు తల్లికి వందనం వేసినందుకు ధన్యవాదాలు. నా పేరు ధనలక్ష్మి, ధర్మపాలి, ఎస్కోట. గత వైసీపీ పాలనలో మా పాప ఒక్కదానికి అమ్మఒడి పడిందండి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తల్లికి వందనం మా పాపకి మా బాబుకి కూడా వచ్చిందండి. మాకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. మా మహిళలందరి తరఫున కూట ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. నమస్తే, మాది ప్రొద్దుటూరు 15వ వార్డు, బాలాజీ నగరు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే పథకాలు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం అమల్లోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పథకంలో మా 3 పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం అనే పథకం అమలు కావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరులో 15వ వార్డులో నివసిస్తున్నాము. మాకు అమ్మఒడి పడిందండి. గత ప్రభుత్వంలో ఒకరికే పడింది. ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చేసి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు పడింది. 30,000 మా అకౌంట్లో జమ అయింది. పిల్లలకి చదివించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు 2 పిల్లలకి 30,000 జమ చేసింది. ఆ డబ్బులతో పిల్లల్ని చదివించుకోవడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. నమస్తే అమ్మ. జగన్ అమ్మఒడితో ఇంట్లో అందరికీ పథకం ఇస్తానని చెప్పి ఒకరికి మాత్రమే పథకం ఇచ్చారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఎలా ఉందమ్మా? జగన్ ఫస్ట్ గెలిచక ముందు ఓట్లు అడిగిన తర్వాత నేను అందరికీ వేస్తా, ఇద్దరికి వేస్తా అని చెప్పి ప్రచారం చేసినాడండి. 2 పిల్లలు ఉన్నాయి వేస్తాను, 3 పిల్లలు ఉన్నాయి వేస్తాను. కానీ ఒక్క పాప కూడా, అది కూడా అన్ని రూల్స్ పెట్టినాడండి. బండి ఉన్న వాళ్ళు కూలి పని పోతారు, గౌండ పని చేస్తారు. బండ్లు తీసుకొని వేరే ఊళ్ళకి కూలి పని పోతారు. కానీ వాళ్ళకు బండ్లు ఉన్నాయని తీసేసినాడు. కానీ చాలా అన్యాయం జరిగింది. అలాగే తల్లికి వందనం ఇంట్లో అందరికీ కూటమి ప్రభుత్వం 15,000 చొప్పున ఇస్తుంది కదా, దీని మీద మీ అభిప్రాయం ఎలా ఉందమ్మా? మా అభిప్రాయం చాలా సంతోషంగా ఉన్నామండి. ఇప్పుడు స్కూల్ తెరిచినాయి. స్కూల్ తెరిచిన మూమెంట్లో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అప్పు చేయాలా, ఎవరిని అడగాల, ఏం కట్టాలా, స్కూల్ తెరిచినారు, ఫీజులు కట్టాలా, ఏ కట్టాలని మూమెంట్లో కరెక్ట్ టైంలో తల్లికి వందనం వేయడం జరిగింది. అలాగే ఇచ్చిన మాట కట్టుబడి పాఠశాల ఆరంభానికి ముందే మీ అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు వేసి ఇచ్చిన మాట నిలుపుకుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఎలా ఉందమ్మా? సరైన మనిషి అంటే నారా చంద్రబాబు నాయుడు గారే. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. వేస్తా అన్నాక స్కూల్ తెరిస్తే వేస్తా అన్నాడు. మాట తప్పకుండా స్కూల్ తెరిస్తేనే అందరి అమ్మల అకౌంట్లోకి తల్లికి వందనం వేయడం జరిగింది. ధన్యవాదాలండి. నా పేరు దాకే సౌందర్య, నడదోలండి, 9వ వార్డు. గత ప్రభుత్వంలో పాపకి అందిందండి అమ్మఒడి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పిల్లలకి కూడా మాకు తల్లికి వందనం పడిందండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. టైంకి మా స్కూల్ టైంకి పిల్లలకి బుక్స్ కానీ అవసరాలు కానీ మాకు టైంకి వేశారండి. అందరికీ నమస్కారం. నా పేరు మంజురి జ్యోతిర్మయి, కొద్ది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. తల్లికి వందనం అనే నుంచి నాకు 2 పిల్లలు ఉన్నారు. తల్లికి వందనం నుంచి నాకు 30,000 ఈ సంవత్సరం వచ్చాయి. పిల్లల యూనిఫామ్లు కానీ అన్ని మంచిగా వచ్చాయి. తల్లికి వందనం కూటమికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కదిరి మండలం కుమరవాండ్లపల్లిలో నివాసం ఉంటున్న మేము
మా ఇద్దరు పిల్లోళ్ళకు తల్లికి వందనం కింద ఇద్దరికి 26,000 ఈరోజు జమ చేసింది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. చీరాల మాది బుర్లాలపాలెం మండలం చేతరపైన సీతామహాలక్ష్మి. అంతకుముందు జగన్ అమ్మఒడి అని ఇంటికి ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అన్నారు. ఒక్కరికే ఇచ్చారా అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చి తల్లికి వందనం అని ఎంతమంది అంటే అంతమందికి ఇస్తా అన్నారు. అంటే మా ఇంట్లో 2 బాబులు ఉన్నారు, 26 ఏళ్ళు ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి వందనాలు. చంద్రబాబు నాయుడు గారికి వందనాలు, లోకేష్ గారికి వందనాలు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గం చిలాపాలెం గ్రామం మాది. నా పేరు బోత యోగేశ్వరి. 2 పిల్లలు స్కూల్లో చదవడం వల్ల తల్లికి వందనం క్రింద నా అకౌంట్ లో 26,000 పడడం జరిగింది. కావున సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. వీళ్ళకి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలైతే అంతమందికి తల్లికి వందనము వేస్తానన్నారు. అలాగే వేశారు. నాకు 4 పిల్లలు. 4 పిల్లలు కూడా అమౌంట్ వేశారు. ఇంకా డెలివరీస్ కావాలన్నా ఉన్నాయి. నా పేరు సరస్వతి. తల్లికి వందనం అనే డబ్బులు నా అకౌంట్లో గుర్తుపడినాయి. అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఒక బిడ్డకే పడతా ఉండింది. ఇప్పుడు 2 పిల్లలకు పడింది. చంద్రబాబు నాయుడు వచ్చినందులో మాకు మేలు జరిగింది. మా పిల్లలకు ఆటో ఛార్జీలకు, బుక్కులకు అన్నిటికీ ఉపయోగపడింది. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు 15వ వార్డు బాలాజీ నగరు. గత ప్రభుత్వంలో ఒకరికే తల్లి వందనం అందింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో 2 పిల్లలకు కూడా తల్లి వందనం అందింది. దాని ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మాది గంగాధరనేరుడు నియోజకవర్గం పెనుమూరు మండలం చిప్పారిపల్లి పంచాయతీ గొబ్బలమెట్ట గ్రామము. నా పేరు శకుంతల, మా అబ్బాయి పేరు పార్థు. మాకు ఈరోజు తల్లికి వందనం కింద 13,000 మా అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. మేము మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి 3 పిల్లలకి 13,000 వేశారు. మాకు మొత్తం 39,000 వచ్చాయి. తల్లికి వందనము పథకము వచ్చింది 39,000. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా తరఫున వందనాలు తెలుసుకుంటాం. నమస్తే అండి. నా పేరు సబీహా. మాది గోడవల్లి గ్రామం. మా తల్లికి వందనం 2 పిల్లలండి. చెరువు 13,000. 26,000 పడ్డాయండి. అంతకుముందు గవర్నమెంట్ లో ఒకళ్ళకి పడ్డాయండి. ఇప్పుడైతే 2 పిల్లలకి పడ్డాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు మురిపూడి రజని. మా వారి పేరు మురిపూడి మరిబాబు గారు. మాది అనుపాలెం గ్రామం అండి, సత్తనపల్లి నియోజకవర్గం. ఈరోజు తల్లికి వందనం డబ్బులు మా 3 పిల్లలకు కూడా మరి 39,000 కూడా అకౌంట్లో జమ అయ్యాయండి. మేము ఈరోజు చూసుకున్నాము. మరి నిన్న స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మరి పిల్లలకి బుక్స్ అని అవన్నీ ఇచ్చారండి ఇచ్చారు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇలాంటి పేదలకు మరి సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నలుగురికి ఇస్తానని అన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచినాక 4గురికి ఇచ్చినాడు. వాళ్ళ చదువులకి వాళ్ళకి పెట్టుకుంటాం, పిల్లల్ని చదివిపించుకుంటాము, వాళ్ళకి అన్నీ తీపిచ్చుకొని ఉంటాం. అప్పుడు ఆయన ఒకటి అందరికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి ఇస్తా ఉన్నారు అందరికి. ఎలక్షన్లో ఆయన చెప్పిన ప్రకారం వేస్తానన్నాడు, వేసినాడు. నా ధన్యవాదాలు. మాది తోటవారిపాలెం వివర్స్ కాలనీ, చీరాల మండలం. గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. అట్లానే నాకు 2 పిల్లలు, 2కి వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు గోల్ శ్రీనివాసులు. పాటవారిపాలెం వివర్స్ కాలనీ, చీరాల మండలం అండి మాది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీ పిల్లలకు 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈరోజు మా 2 పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది. దీనికి నేను చాలా ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా
ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల లబ్ధి పొందాను. మా పిల్లల్ని బాగా చదివించుకొని వృద్ధిలోకి తెచ్చుకుంటానని